విషయం ఇంకోటి లేదు. యా స్వాతిరెడ్డి గారు, మీరు చూసే ఉంటారు, మీరు చేసింది మొత్తం తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది, డీజీపీ సైబర్ క్రైమ్ మొత్తంగా సీరియస్గా ఉన్నారు. కానీ వారు అవుట్ ఆఫ్ స్టేషన్, ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసి ఈ వీడియోలు పెడుతున్న వారు ఉన్నారో వారు ఇక్కడ లేరు ప్రస్తుతానికి. సో ఇప్పుడు యువ సామ్రాట్ గారు చెప్పినట్లుగా అక్కడ శిక్షలు పడేలాగా అక్కడ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి ఏం మాట్లాడారు అక్కడి నుంచే మాట్లాడి ఉండుంటే, అంటే ప్రభుత్వాలకి మధ్య ఇక్కడి నుంచి కూడా లెటర్ పెట్టి ఇలా చేయడం కరెక్ట్ అంటారా, లేదా ఇండియాకి రప్పించి ఏం జరిగింది, గతంలో ఎటువంటి వీడియోలు పెట్టారు, వీటన్నిటి మీద కూడా విచారణ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా ఇంకా ఇటువంటి వాటిని. ఎందుకంటే ఇప్పుడు కనుక వీరికి శిక్ష పడకపోతే ఇంకా ఇటువంటివి ఎంతోమంది ముందుకు ఇదే రకంగా వెళ్తారు కదా అనేది. అవును. యా ఈ కమింగ్ టు ద టాపిక్ అండి, నేను స్ట్రైట్ అవే పాయింట్ లోకి వస్తాను. వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్ళని ఏ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా, అది ఇక్కడ కానివ్వండి లేకపోతే వాళ్ళు ఉంటున్న లొకేషన్ లో యుఎస్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే కఠినమైన శిక్షలు పడాలి. బట్ మనం ఈ విషయంలో చూస్తే వీళ్ళు సోషల్ మీడియాని ఎంత దారుణంగా వాడారంటే, ఒక చిన్న పాపని కూడా వదలకుండా చాలా అసభ్యంగా ఒక మంచి రిలేషన్షిప్, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ని కూడా వీళ్ళు వక్రీకరిస్తూ నీచమైన రోత బుట్టించే కామెంట్స్ చేయడం జరిగింది. అదే సోషల్ మీడియాని సాయిధరం తేజ్ గారు ఇంకొంతమంది మేల్ వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు, చాలా మంచిగా కామెంట్స్ చేస్తూ ఇలాంటి వాటిని స్ట్రిక్ట్ గా బ్యాన్ చేయాలి, ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు అని అదే సోషల్ మీడియా పాజిటివ్ గా రెస్పాండ్ అయిన సందర్భాలు మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన పాయింట్ మైండ్ సెట్, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనం గమనించాలి. కొంతమంది సైకాలజీ ఎంత పర్వెట్ కి వెళ్ళిపోతుంది అనే దానికి ఎగ్జాంపుల్ వీళ్ళైతే, కొంతమంది సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఎలా రియాక్ట్ అవుతున్నారు, మన సమాజానికి మనం మంచి చేయకపోయినా పర్లేదు చెడ్డ చేయకుండా ఉండాలి అనే దానికి ఎలా కొంతమంది తీసుకుంటున్నారు అనేది మనం గమనించాలి. సో వీళ్ళ విషయానికి వస్తే నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. అసలు ఏంటి వీళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళు ఆ పర్టికులర్ వీడియోలోనే ఇలా చేశారా ఏంటి అని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు దానిలో ఒక లేడీ వచ్చి అమ్మ అనే ఒక టాటూని ఒక టాటూస్ దగ్గర వేయించుకుంటున్నప్పుడు చేసిన కామెంట్స్ ని కూడా వాళ్ళు ఎంత బ్యాడ్ గా మాట్లాడారంటే, సో నాకు అది చూసినప్పుడు ఏమనిపించిందంటే, వీళ్ళ సైకాలజీ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అంతే నీచంగా ఆలోచిస్తారా వీళ్ళు అనేది నాకు భయం కల్పించింది. ఒక రకమైన పానిక్ కి గురయ్యాను. అండ్ వీళ్ళు ఇప్పుడు పబ్లిక్ గానే నలుగురు మీటింగ్ పెట్టుకొని ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇంత నీచమైన కామెంట్స్ చేస్తున్నారంటే, బ్యాక్ సైడ్ డార్క్ సైడ్ ఆఫ్ దెమ్ ప్రైవేట్ లైఫ్ లో వీళ్ళు ఎంత నీచమైన వాళ్ళు, వీళ్ళ సైకాలజీ ఎంత దారుణం ఉంది. ఆల్రెడీ వీళ్ళు పర్సనల్ లైఫ్ లో ఎంతమంది అమ్మాయిలకి ఏమైనా అన్యాయం చేశారా లేకపోతే రేప్స్ ఏమైనా చేశారా మనకి ఇప్పటిదాకా బయట రాలేదు. సో ఆ రకంగా కూడా గవర్నమెంట్ చొరవ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కమింగ్ టు దర్ సైకాలజీ, ఇప్పుడు మనం పనిష్మెంట్స్ అని ఎలా మాట్లాడుతున్నామో, పనిష్మెంట్స్ ఒక్కటే సరిపోవండి, వీళ్ళకి మైండ్ వర్క్ జరగాలి. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం సొసైటీలో ఇలాంటి కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నాం. నిజంగా పనిష్మెంట్స్ కి జనాలు భయపడి మారుతారు అనుకుంటే గనక. సో వీళ్ళకి పనిష్మెంట్స్ ఒకటే సరిపోదు, కౌన్సిలింగ్ ఒకటే సరిపోదు, కొన్ని థెరపీస్, కాంప్లిమెంటరీ థెరపీస్, సప్లిమెంటరీ థెరపీస్ స్కూల్ లెవెల్ నుంచి జరగాలి. ఇలాంటి వాళ్ళు, నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని, వాళ్ళ మదర్ ఒక సైకాలజిస్ట్ అని, వాళ్ళ మదర్ కొన్ని వెల్ఫేర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ లో కూడా పనిచేయడం జరిగింది. సో అలాంటి మంచి ఫ్యామిలీస్ లో పుట్టిన వీళ్ళే ఇలాంటి సొసైటీకి ఇలాంటి రాంగ్ మెసేజ్ ఇస్తూ సొసైటీని, సోషల్ మీడియాని ఇంత దారుణంగా అబ్యూస్ చేస్తూ ఉంటే మనం ఏం మాట్లాడగలం? సో నేనేమంటానంటే, చిన్న లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి వాళ్ళ బిహేవియర్ పైన మనం ఏం చెప్పిస్తున్నాం, స్కూల్లో ఎలాంటి టీచ్ చేస్తున్నాం మనము అనేది చిల్డ్రన్ లెవెల్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ మనం చిన్నప్పుడే నేర్పిస్తాం, లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రోడ్ క్రాస్ చేసి అప్పుడు ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వాలని. సో స్కూల్ లెవెల్లో ఎలాంటి మనిషి బిహేవియర్ ఉండాలి అనేది ప్రాపర్ గైడ్ లైన్స్, ప్రాపర్ మనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటే గనక ఇలాంటివి పెద్దయి సొసైటీకి ఇలాంటి వాళ్ళని మనం తయారు చేసిన వాళ్ళం అవ్వమండి. సో గవర్నమెంట్ అన్ని రకాలుగా రూట్ లెవెల్ నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ యాజ్ హిప్నోథెరపిస్ట్ నేను వీళ్ళకి ఒక ఫ్రీ సెషన్ ఇచ్చి వాళ్ళ బిహేవియర్ ని, ఎందుకు, రూట్ కాజ్ ఏంటి, వీళ్ళు పర్సనల్ గా ఏమైనా ఫీల్ అయ్యారా, దేని వలన వీళ్ళు ఇంత పబ్లిక్ గా వచ్చి ఒక చిన్న పాప మీద కూడా ఇలాంటి సెక్షువలైజింగ్ అండ్ రకరకాల కామెంట్స్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకుని ఐ రియలీ వాంట్ టు వర్క్ ఫర్ దెమ్. నా సెషన్ ఇచ్చి కనీసం కొంతైనా సొసైటీకి ఇలాంటి వాళ్ళని దూరం చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నో లెస్ దాన్ రేప్. మీకు ఏమనిపిస్తుంది? కాదండి, ఇప్పుడు ఒక మంచి వీడియో ఎవరన్నా సోషల్ మీడియాలో పెట్టినా దాని మీద రోస్ట్ చేస్తున్నట్లుగా వీడియోలు చేస్తున్నారు.
లేదు ప్రతి విషయమే ఒక సినిమా మీద వీరే మాట్లాడుతున్నారు, పొలిటికల్గా మాట్లాడుతున్నారు, పోనీ విషయాన్ని అర్థమయ్యే రకంగా ప్రజలకు వివరించట్లేదు. చూస్తుంటే ఒక టీమో ఒక గ్యాంగ్ లాగా కూర్చోవడం, రోస్ట్ చేయడం, నవ్వడం, అది కూడా వెకిలిగా నవ్వడం, అవతల వాళ్ళ కోపం వచ్చేలా చేయడం, ఇవి చేస్తున్నారు. వీరి మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందని. అదే చెప్తున్నానండి. ఇప్పుడు కామెడీ చేయడం కూడా మనం రకరకాల కామెడీ ఉంటాయి. హెల్దీ కామెడీ ఉంటది, ఫన్నీ ఉంటది, సటైరికల్ వే ఉంటది. బట్ వీళ్ళు ఎందుకు డార్క్ కామెడీని ఎంచుకున్నారంటే వీళ్ళ మైండ్ సెట్ అంత డార్క్ గా ఉంది. నెగిటివ్ సైడ్ చూస్తున్నారు ప్రతి ఒక్క విషయాన్ని. సో వీళ్ళకి మైండ్ వర్క్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇలాంటి బిహేవియర్ సొసైటీలో తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళు 10 మందిని చెడగొడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం డార్క్ కామెడీ అనేది.